నమస్కారం. మరి ఈరోజు మనం 10వ తరగతి 9వ లెసన్ సంబంధించి మాణిక్య వీణ అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మళ్ళీ మాణిక్య వీణను రచించింది ఎవరంటే విద్వాన్ విశ్వం. మాణిక్య వీణను రచించిన కవి విద్వాన్ విశ్వం. విద్వాన్ అంటే పండితుడు అని అర్థం. మళ్ళీ విశ్వం అంటే ఆయన యొక్క పేరు. విద్వాన్ విశ్వం మాణిక్య వీణను రచించాడు. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూసుకుంటూ ఉంటే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే ఒక చిన్న పేరాన్ని తీసుకుంటే దాని గురించి నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్ బాగా చూడండి. మనకి ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండిలో ఒక చిన్న గేమ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనకి రచించింది శ్రీశ్రీ గారు, అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మళ్ళీ చూడండి ఫస్ట్ నుంచి. సౌందర్యం ఆరాధించేవాడా, కవితలో శిల్పంలో పురుగులో పుష్పంలో మెరుపులో మేఘంలో సౌందర్యంలో ఆరాధించేవాడా, జీవించేవాడా సుఖించేవాడా దుఃఖించేవాడా, విల్హలుడా వీరుడా, ప్రేమించేవాడా వియోగి యోగి భోగి త్యాగి, ఆలోచనలు పోయేవాడా అనునిత్యం అన్వేషించేవాడా, చెట్టు చెరువు గట్టు పుట్ట, ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా అనే దానిని శ్రీరంగం శ్రీనివాసరావు మనకు అందించడం జరిగింది. మళ్ళీ చూడండి ఒకసారి. సౌందర్యం ఆరాధించేవాడా. మనిషి అనేవాడు ఖచ్చితంగా సౌందర్యాన్ని కోరుకుంటాడు. మళ్ళీ సౌందర్యం అంటే ఏమిటి అంటే అందాన్ని కోరుకుంటూ ఉంటాడు. మళ్ళీ అందం ఎక్కడ ఉంటుంది అంటే కవితలో ఉంటుందంట అందం. మళ్ళీ శిల్పంలో కూడా మనం ఒక అందం చూడవచ్చంట. ఒక చిన్న పురుగులో కూడా మనం అందం చూడవచ్చంట. ఒక పుష్పంలో అంటే ఒక పువ్వులో కూడా మనం అందాన్ని చూడవచ్చు. అంతేకాకుండా మెరుపులో మనము అందాన్ని చూడవచ్చంటాడు కవి. మేఘంలో కూడా ఒక అందాన్ని చూడవచ్చంటాడు కవి. అంతేకాకుండా సౌందర్యం ఆరాధించేవాడా అంటే సౌందర్యాన్ని ఆరాధించేవాడు కవితలోన శిల్పంలోన పురుగులోన పుష్పంలోన మెరుపులోన మేఘంలో ఎన్ని వాటిలో సౌందర్యం గురించి ఆరాధించేవాడు మనిషి అంటాడు. జీవించేవాడా సుఖించేవాడా దుఃఖించేవాడా. మళ్ళీ మనిషి జీవిస్తూ ఉన్నాడు, సుఖిస్తూ ఉన్నాడు అంటే సుఖంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, కొన్ని సమయంలో దుఃఖం కూడా మనకు ఉంటుంది. కాబట్టి కవి ఏం చెప్తున్నాడు, దుఃఖిస్తున్నవాడా అని చెప్తాడు. మళ్ళీ విల్హలుడా అంటే భయం కలిగిన వాడు అని అర్థం. విల్హనుడు అంటే భయం కలిగిన వాడు అని అర్థం. మళ్ళీ వీరుడా అంటే వీరుడు అని అర్థం. ప్రేమించేవాడు అంటే మన ప్రకృతిని ప్రేమించేవాడు అని అర్థం. వియోగి యోగి భోగి త్యాగి. మళ్ళీ అంతేకాకుండా ఆలోచనలకు పోయేవాడు అంటే కొత్త కొత్త ఆలోచనలు చేసేవాడా అని అర్థం. మళ్ళీ అనునిత్యం అన్వేషించేవాడా. అనునిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలను అన్వేషించేవాడా అంటే కొత్త కొత్త విషయాల్ని కనుక్కునేవాడా అని అర్థం. మళ్ళీ చెట్టు చెరువు గట్టు పుట్ట, ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా. మళ్ళీ సౌందర్యం కోసం అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోవడానికి కోసం చెట్లను మళ్ళీ చెరువులను గట్టును పుట్టను ఆకాశంలో సముద్రాన్ని కొత్త కొత్త విషయాల్లో తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నించేవాడా. కాబట్టి చెట్లలోన కొత్త విషయాలు కనుక్కోవాలని చూస్తుంటాడంట, చెరువులోన కొత్త విషయాలు కనుక్కోవాలని చూస్తూ ఉంటాడు, గట్టు మీద కొత్త విషయాలు కనుక్కోవాలని చూస్తూ ఉంటాడు. మళ్ళీ పుట్టలో ఆకాశంలో సముద్రంలో ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనుక్కోవాలా అన్వేషించాలా అని చెప్పేసి అంటూ ఉంటాడంట అని మనకి కవి శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. ఇది మనకిచ్చినటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండిలో. ఓకేనా. దాని పక్కలే మీరు టెక్స్ట్ బుక్ చూస్తే మనకి ఒక 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. చూద్దాం 5 క్వశ్చన్స్ కూడా. ఇది బాగా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్. ఈ కవిత ఎవరి గురించి తెలుపుతుంది అంటే ఈ కవిత ఉంది మనకి. చదవండి, ఆలోచించి చెప్పండి ఉంది కదా. ఆ కవిత ఎవరి గురించి చెబుతుంది అని మనకి క్వశ్చన్ అడిగినాడు ఇక్కడ. ఎవరి గురించి చెప్తుందంటే ఈ కవిత మానవుని యొక్క గురించి చెప్తుంది. ఈ కవిత ఎవరి గురించి అయితే తెలుపుతుంది అని మనకి ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి జవాబు ఏమంటే ఈ కవిత మానవుని గురించి తెలుపుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ రెండవది చూద్దామా. మళ్ళీ కవితలో
పేర్కొన్న మానవుని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి? అంటే పై కవితలో మానవుని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. చూడండి దాంట్లో మళ్ళీ జవాబుగా ఏం చెప్పుకోవచ్చంట? కవితలో పేర్కొన్న మానవుడు సౌందర్యాన్ని ఆరాధించేవాడు, మళ్ళీ జీవించేవాడు, సుఖించేవాడు, దుఃఖించేవాడు. ఈ మానవుడు విల్హనుడు, వీరుడు, ప్రేమించేవాడు, యోగి, భోగి, త్యాగి, ఆలోచించేవాడు, అన్వేషించేవాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రత్యేక లక్షణాలు. అర్థమైంది కదా? చూడండి మూడో క్వశ్చన్ చూడండి. మానవుని ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు? అంటే మానవుని ఎన్ని కోణాల్లో చూడవచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో మానవుని ఎన్ని కోణాల్లో చూడవచ్చు అంటే సుమారు 13 కోణాలలో మానవుని మనము చూడవచ్చు అని చెప్పవచ్చు. ఓకేనా? మళ్ళీ 4వ ప్రశ్న చూద్దాం. మానవుడికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు అంటే దాని యొక్క జవాబు మానవుడు నిరంతరం ఆలోచిస్తూ జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉండడం వల్ల వివిధ లక్షణాలు మానవుడిలో సంక్రమించి ఉండవచ్చు. అంతే కదా? సో కాబట్టి మానవుడు నిరంతరం ఏం చేస్తుంటాడు? ఆలోచిస్తుంటాడు, కొత్తగా ఆలోచిస్తుంటాడు, ఏదో చేయాలని ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క కొత్త లక్షణాలు లేకుంటే కొత్త జ్ఞానాన్ని అన్వేషించడం వల్ల మానవునికి ఈ లక్షణం వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది 4వ ప్రశ్న. మళ్ళీ 5వ ప్రశ్న మీ దృష్టిలో మానవుడు ఎలాంటి వాడు అనేది క్వశ్చన్. సో మానవుడు సుఖాలను కోరుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ చివరకు సత్యాన్ని తెలుసుకుంటాడని మన అభిప్రాయం. సో ఇంకోసారి చూడండి. మీ దృష్టిలో మానవుడు ఎటువంటి వాడు అని వాడు అడిగినటువంటి క్వశ్చన్. మళ్ళీ మానవుడు సుఖాలను కోరుకుంటుంటాడు ఎప్పుడు కూడా. అంతేకాకుండా కొన్నిసార్లు దుఃఖం కూడా వస్తుంది, వాటిని కూడా అనుభవించి తీరాల్సిందే. చివరకు సత్యాన్ని తెలుసుకుంటాడని అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి చదవండి, ఆలోచించండి, చెప్పండి గురించిన సమాచారం. అర్థమైంది కదా? ఓకే. మళ్ళీ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మాణిక్య వీణ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చూడండి. ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షిక వ్యాసాలు, కవితలు రచించాడు. మళ్ళీ మనకు తెలుసు అనేక రకాల పత్రికలు మనకున్నాయి. ఈనాడు అని, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఇలా అనేక రకాల పత్రికలు మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఈయన విద్వాన్ విశ్వం గారు ఎక్కువగా ఆంధ్రప్రభ వారపత్రికలో ఎక్కువగా రచించారంట. సో ఏ దాని మీద రచించారంట? మాణిక్య వీణ అనే ఒక బుక్లో అనేక రకాల వ్యాసాలు, కవితలు కూడా రచించడం జరిగింది. వ్యాసాలు అంటే మనకి కథల రూపంలో రాయడం, మళ్ళీ కవితలు అంటే మన పైన ఒకటి ఉంది, చదవండి, ఆలోచించండి, చెప్పండి ఉంది కదా, అది కవిత. అటువంటి రూపంలో అనేకంగా రచన చేయడం జరిగిందంట. ఎవరు? విద్వాన్ విశ్వం గారు. ఏ పత్రిక? ఆంధ్రప్రభ పత్రికలో. సో ఏం పెట్టినాడు పేరు దానికి అంటే ఆయన రచించినటువంటి అనేక రచనలకు, అనేక వ్యాసాలకు, అనేక కవితలకు మాణిక్య వీణ అని చెప్పేసి పెట్టేసినాడంట. చూడండి, మాణిక్య వీణలో వీరు స్వీకరించిన అంశం లేదని చెప్పవచ్చు. అంటే మాణిక్య వీణ అనే పుస్తకంలో ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగిందంట. అంటే ప్రతి విషయం గురించి చెప్పడం జరిగిందంట ఆ బుక్లో. అంటే ఏమి ప్రతి విషయం అంటే రాజకీయాలు కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, కొండలు కావచ్చు, కోనలు కావచ్చు, నదులు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. అంటే ప్రతి అంశాన్ని కూడా స్వీకరించి ఈ మాణిక్య వీణలో చెప్పడం జరిగిందంట. అంటే అంత గొప్పగా చెప్పిన వ్యక్తి మన విద్వాన్ విశ్వం గారు. మళ్ళీ అంతేకాకుండా మానవ జీవన ప్రస్థానంలో కళా కవిత్వం పెనవేసుకున్నాయని, మనిషి నిరంతరం జ్ఞానాన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. ఇంకా ఏం తెలుపుతుందంట ఈ కవిత అంటే మానవ జీవన ప్రస్థానంలో అంటే మానవ జీవితంలో కళా కవిత్వం రెండు కూడా పెనవేసుకున్నాయి. అంటే రెండింటి కూడా చాలా దగ్గర సంబంధం ఉందని ఈ విద్వాన్ విశ్వం గారు చెప్పడం జరిగిందంట. అంతేకాకుండా మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అంటే ఒక మనిషి రోజు ఏం చేస్తుంటే ఏదో కొత్త విషయం కనుక్కోవాలి అని చెప్పేసి జ్ఞానాన్వేషి అంటే జ్ఞానాన్ని అన్వేషిస్తూ కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం కూడా అంతే కదా, ఒకరోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఏదో కొత్త విషయాన్ని కనుక్కోవాలా.
అప్పుడు మనం జీవితంలో ఏమేస్తాం? సఫలం పొందుతామన్నమాట. ఈయన కూడా మనిషి నిరంతరం జ్ఞానాన్వేషణని ఈ కవిత ద్వారా తెలుపుతాడంట. అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఎప్పుడూ ఆలోచిస్తుంటాడంట, చెబుతూ ఉంటాడంట. మళ్ళీ మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవితా చరిత్రక ఘట్టాన్ని తరచి చూసి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. సో మనిషి అనేవాడు శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి అనేక రకాల కొత్త విషయాల గురించి, అనేక రకాల జ్ఞానాన్ని గురించి మనకి మాణిక్య వీణలో విద్వాన్ విశ్వం గారు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ సాంకేతిక రంగంలో అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను, సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది. మళ్ళీ సాహి సాంకేతిక రంగం అంటే టెక్నాలజీ అంటారు ఇంగ్లీష్‌లో. మళ్ళీ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం. మళ్ళీ అదొక్కటే ఇంపార్టెంట్ కాదు జీవితంలో. దానితో పాటు మళ్ళీ కళలను, సాహిత్యాన్ని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. కళలు, సాహిత్యాన్ని కూడా మనం ఉపేక్షిస్తుంది. అంటే మనం దగ్గర తీసుకోవాలి. ఎప్పుడైతే కళలను, సాహిత్యాన్ని మనం దగ్గరగా తీసుకుంటామో, అంతేకాకుండా మనకు సాంకేతిక రంగం కూడా అన్నీ కలిసి ఉంటేనే అభివృద్ధి అంటే. అంతేగాని సాంకేతిక రంగం ఒక్కటే అభివృద్ధి కాదు. అంటే టెక్నాలజీ ఒకటే డెవలప్‌మెంట్ కాదు. టెక్నాలజీతో పాటు కళలకు, సాహిత్యాన్ని కూడా మర్చిపోకుండా ఉంటే అదే మానవ జీవితంలో గొప్ప వరము అని చెప్తాడు ఈ విద్వాన్ విశ్వం. మళ్ళీ నేటి తరం మానవ జీవితంలో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతున్నాడు. మళ్ళీ మానవ జీవితంలో కళలు, సాహిత్యం రెండూ కూడా ఒక ఆస్తిగా చెప్తాడు. ఆస్తి అంటే ఏమి? మన దగ్గర ఉంటే డబ్బు లాంటిది అని చెప్తాడంట. సో కాబట్టి కళలు మనం చాలా ఇంపార్టెన్స్ ఇయ్యాలి. సాహిత్యానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇయ్యాలి. అప్పుడే మనిషి గొప్పవాడుగా ఉంటాడని చెప్పేసి మనకి విద్వాన్ విశ్వం మాణిక్య వీణలో చెప్పడము జరుగుతుంది. మళ్ళీ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంటే మనం ఎందుకు చదువుకోవాలి అనేది మనం ఆలోచిస్తే ఒక మంచి పాయింట్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే విజ్ఞాన మార్గంలో ప్రయాణించి అంటే విజ్ఞానం సంపాదించాలి. అంటే తెలివితేటలను సంపాదించాలి. అంతేకాకుండా ఆ తెలివితేటలను సంపాదిస్తూ మన సంస్కృతి మనం ఏం చేయాలా? గౌరవించాలి. అంటే భారతీయ సంస్కృతి మనము గౌరవించాలి. ప్రపంచంలో లేని సంస్కృతి భారతీయ దేశ సంస్కృతి. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ లేదే? అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, రష్యా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఎక్కడైనా తీసుకోండి. వాళ్ళకి సంస్కృతి అంటూ లేదు. సో భారతదేశానికి ఒక సంస్కృతి, ఒక కల్చర్ ఉంది. దాన్ని ఇంగ్లీష్‌లో కల్చర్ అంటారు కదా సంస్కృతిని. భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక సాంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి వాటిని మనం గౌరవిస్తూనే ఉండాలి. అప్పుడే ఒక మనిషి నిజమైన మనిషిగా ఉంటాడు అని చెప్పేసి విద్వాన్ విశ్వం గారు మాణిక్య వీణలో చెప్పడం జరిగింది. కాబట్టి మాణిక్య వీణ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఎవరైనా మన క్వశ్చన్ అడుగుతారు. ఎందుకప్పా? ఎందుకు నేర్చుకోవాలి మాణిక్య వీణ? ఎవరు రచించారు? అంటే మాణిక్య వీణ రచించింది శ్రీ విద్వాన్ విశ్వం గారు. మళ్ళీ ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విజ్ఞాన మార్గంలో ప్రయాణించి అంటే విజ్ఞానాన్ని సంపాదించే వాటిలో ప్రయాణం చేస్తూ మన సంస్కృతి మనం గౌరవించి గొప్పవాళ్ళు కావాలి అని తెలపడమే ఈ మాణిక్య వీణ యొక్క ఉద్దేశము అని చెప్పేసి కవి మనకు చెప్పడము జరుగుతుంది. అర్థమైంది కదా? ఇది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఉండేటువంటి పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఈ పాఠ్యభాగ వివరాలు అంటే ఏమిటి అంటే ఈ పాఠ్యభాగం వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. అంటే వచన రూపంలో ఉంటుందంట. మరి ఎలా వచన రూపం ఉంటుందో చూద్దాం. పద్యాలలో, గేయాల్లో ఉండే ఛందస్సు కానీ లేకుంటే అలంకారాలు కావచ్చు, లేకుంటే మాత్రాగణాలు కావచ్చు వంటి వాటితో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితనే వచన కవిత అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. మీకు అడుగుతాడు ఎగ్జామ్లో 2 మార్క్స్‌కి. వచన కవిత అంటే ఏమిటి అంటాడు. సో పద్యాల్లో, గేయాల్లో ఉండే ఛందస్సు కానీ, అలంకారాలు కానీ, మాత్రా గణాలు కానీ వీటితో ఏమిటితో సంబంధం లేకుండా మనం రోజు మాట్లాడే భాషలో ఒక కవితను రాస్తే దాన్నే వచన కవిత అని అంటారు. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్తాను చూడమ్మా. మీకు ఏమడుగుతాడంటే ఎగ్జామ్లో వచన కవిత అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఏం రాయాలా? పద్యాలలో, గేయాలలో ఉండే ఛందస్సు కానీ, అలంకారాలు కానీ,
మాత్రా గణాలు కానీ వంటి వాటితో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో, అంటే వ్యవహారిక భాష అంటే మనం మాట్లాడే భాషలో రాసే కవితనే వచన కవిత అని అంటారు. మరి చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితయే వచనా కవిత. మళ్ళీ వచనా కవితలు ఏముంటాయంట, ఇంకా చిన్న చిన్న పదాలు ఉంటాయంట, మళ్ళీ వాక్యాలు ఉంటాయంట, చిన్న చిన్న వాక్యాలు ఉంటాయంట. ఇక్కడ అంతేకాకుండా ధ్వని ప్రధానంగా ఉంటుందంట. ధ్వని అంటే ఏమి, శబ్దం ప్రధానంగా ఉంటుందంట. అటువంటి దాన్నే వచనా కవిత అని అంటారు. అర్థమైంది కదా. చూడండి, మళ్ళీ ఈ పాఠం విద్వాంసం రచించిన రచనా సంపుటిలోనిది అని మనం చెప్పుకోవచ్చు. కరెక్టా, అర్థమైంది కదా. ఇది పాఠ్యభాగ వివరాలు. మళ్ళీ దాని కింద ఉన్నటువంటి కవి పరిచయం గురించి నేర్చుకుందాం. ఈ కవి పరిచయం చాలా 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 ఇంపార్టెంట్ మా ఎగ్జామ్కి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్, అందుకోసం బాగా వినండి. మళ్ళీ కవి పరిచయం. సో మన కవి అంటేనే ఎవరు ఇక్కడ, విద్వాన్ విశ్వం గారు. సో కవి అంటే విద్వాన్ విశ్వం. మళ్ళీ ఈయన కవి యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే మీసరగండ విశ్వరూపాచారి అని అర్థం. సో ఈయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయనకు జననం ఎక్కడ జరిగింది అంటే అనంతపురం జిల్లా తలిమేల గ్రామంలో జన్మించాడు. సో విద్వాన్ విశ్వం ఆయన పేరు. ఆయన పూర్తి పేరు ఏమి అని చెప్పవచ్చు అంటే మీసరగండ విశ్వరూపాచారి. మళ్ళీ ఈయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. మళ్ళీ ఈయన ఎక్కడ జన్మించారు అంటే అనంతపురం జిల్లా తలిమెల గ్రామంలో జన్మించారు. మళ్ళీ ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, చాలా ఇంపార్టెంట్ కదా తల్లిదండ్రులు. మళ్ళీ తల్లిదండ్రులు ఎవరు, తల్లి పేరు లక్ష్మమ్మ, తండ్రి పేరు రామయ్య. మళ్ళీ ఇప్పుడు జన్మించారు అంటే వీళ్లకు విద్వాన్ విశ్వం గారు ఎప్పుడు జన్మించారు అంటే అక్టోబర్ 21, 1915 సంవత్సరంలో జన్మించారు. అక్టోబర్ 21, 1915 సంవత్సరంలో జన్మించారు. మళ్ళీ అంతేకాకుండా ఈయన ఇంత మంచి పెన్నా తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్న తల్లి ఎందుకెండిపోయెనో అనేదాన్ని రాయడం జరిగింది మనకి కవి పరిచయంలో. మరి ఇక్కడ ఏం దాని గురించి చెప్తున్నా అంటే మా పెన్నా నది గురించి చెప్తున్నాడు. సో పెన్నా నది ఏమంటే ఒకప్పుడు చాలా పవిత్రంగా ఉండేది. ఎప్పుడూ కూడా అంటే ఏ సీజన్ అంటే ఏ కాలంలో కూడా ఎండిపోకుండా ప్రవహించేటటువంటి పెన్నా నది ఇప్పుడు ఏమైందంట, ఒక ఎండాకాలం వస్తుందంటే ఖచ్చితంగా నీరు లేకుండా ఉంటుందంట పెన్నా నదిలో. ఆ బాధను కవి మనకు ఈ 2 వాక్యాల్లో వివరించడం జరిగిందంట. ఇంత మంచి పెన్నా తల్లి ఎందుకు ఇట్లా మారెనో అంటే పెన్నా తల్లి, పెన్నా నది వర్షం నీటితో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేటువంటి పెన్నా నది ఎందుకు ఇలా ఎండిపోయింది అని చెప్పేసి తనలో మనసులోని బాధను ఆ యొక్క 2 వాక్యాల్లో కవి మనకు చెప్పడము జరిగింది. మళ్ళీ ఈయన రచయితగా పనిచేసిన పత్రికలు ఏమైనా ఉన్నాయా అంటే మళ్ళీ ఈయన మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా చాలా వివిధ హోదాల్లో పనిచేయడం జరిగిందంట. ఈయన ఎటువంటి పత్రికల్లో పనిచేశాడు అంటే మీజాన్ అనే ఒక పత్రిక, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈయన అనేక రకాల పదవులు చేపట్టడం జరిగింది. మళ్ళీ అనేక రకాల సాంస్కృతిక గ్రంథాలని తెలుగులో కూడా అనువదించాడంట. అంటే అనేక రకాల సాంస్కృతిక గ్రంథాలను అంటే సంస్కృతంలో రచించినటువంటి గ్రంథాలను తెలుగులోకి రాయడం జరిగిందంట. అంటే ట్రాన్స్లేషన్ అంటారు కదా మీరు, సంస్కృతంలోని తెలుగు రాయాలంటే చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఆయన అనేక రకాల సాంస్కృతిక గ్రంథాలను తెలుగులో రచించడము జరిగిందంట. అంతేకాకుండా మళ్ళీ నాకు రచనలు ఏమిటి అంటే ప్రేమించాను అనే ఒక నవలను రచించాడంట. ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు కూడా రాశాడు. మళ్ళీ ఈయనకి ఏమైనా సన్మానాలు జరిగాయా అని మనం తెలుసుకుంటే వివిధ విశ్వవిద్యాలయాలు విద్వాన్ విశ్వం గారికి కళాప్రపూర్ణ, డిలిట్ వంటి డిగ్రీలను ఇచ్చి గౌరవించారు. నాకు అనేక రకాల సన్మానాలు జరిగినాయి, చాలా గొప్ప సన్మానాలు జరిగినాయి. వాటిలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు ఏమంట, మనకి
విశ్వవిద్యాలయం వారు ఇచ్చినటువంటి కళాప్రపూర్ణ, డిలీట్ అంటే వంటి డిగ్రీలను ఇచ్చి నేను గౌరవించారంటే అంటే అంత బాగా రచన చేసినాడు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప సన్మానాలు జరిగినాయి విద్వాన్ విశ్వం గారికి. ఇటువంటి విద్వాన్ విశ్వం గారు చివరికి మళ్ళీ 19 అక్టోబర్ 1987లో మరణించడం జరిగింది. 19 అక్టోబర్ 1987లో ఈయన మరణించడము జరిగింది. ఇది మనకు కవి పరిచయం. సో మీరే ఓన్గా టెక్స్ట్ బుక్లో తీసుకొని ఓన్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ప్రవేశిక గురించి తెలుసుకుందాం. మళ్ళీ పేజ్ తిప్పండి. పేజ్ తిప్పితే మీకు ఈ ప్రవేశిక అని ఉంటుంది. మళ్ళీ ఈ ప్రవేశికలో ఆధునిక యుగంలో వచన కవిత ఒక ముఖ్యమైన సాహితీ ప్రక్రియ. ఇది ఛందోబద్ధత లేని కవితా ప్రక్రియ. ఇంతకుముందు చెప్పాను, ఛందస్సు కానీ అలంకారాలు కానీ ఏమి ఉండవు. కాబట్టి దీన్ని ఏమంటారు? వచన కవిత అని అంటారని ఇంతకుముందు చెప్పినాను కదా. మళ్ళీ సరళమైన పదాలతో సహజమైన వాడుక భాషలో సూటిగా భావాన్ని వ్యక్తం చేసే వచన కవిత ద్వారా ఎందరో కవులు లోతైన భావాలను తేలికగా అందించారు. మళ్ళీ సరళమైన పదాలు ఉంటాయి. సరళము అంటే చాలా ఈజీ అని అర్థం. ఈజీ అయిన పదాలతో సహజమైన వాడుక భాషలో అంటే రోజు మనం మాట్లాడే భాషలో సూటిగా భావాన్ని అంటే మనం సుత్తి కొట్టకుండా అంటాం కదా, సూటిగా అంటే డైరెక్ట్గా చెప్పడం, విషయాన్ని డైరెక్ట్గా చెప్తే వ్యక్తం చేసే వచన కవి ద్వారా ఎందరో గొప్ప గొప్ప కవులు అనేక రకాల విషయాల గురించి చక్కగా ఈ వచన కవితంలో చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధనా సంపత్తిని, తాత్వికతను విద్వాన్ విశ్వం ఎంతో హృదయంగా చెప్పారో చూద్దాం. సో మానవ పరిణామం అంటే మానవుని యొక్క పరిణామంలో అంటే మానవ యొక్క జీవన పరిణామం అంటారు కదా, అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అంటారు కదా, అదే అనమాట పరిణామం అంటే. అంటే డెవలప్మెంట్, సౌందర్యం గురించి, కృషిని గురించి, సాధనా సంపత్తి గురించి, తాత్వికత గురించి విద్వాన్ విశ్వం ఎంతో చక్కగా చెప్పడము జరిగింది ఈ యొక్క పాఠంలో. ఏ పాఠం అది మనకి? మాణిక్య వీణలో. అర్థమైంది కదా? ఇది ప్రవేశిక. మళ్ళీ గేయం గురించి తెలుసుకుందాం. చూడండి గేయం. మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు పద్య సంత్రాలతో చింతలు పారిపోతాయా? యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? అంటే అనవచ్చు, అవునని కొందరితో అనిపించను వచ్చు. ఇది మొదటి గేయం. మళ్ళీ ఏం చెప్తా అంటే ఇక్కడ కవి మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు. సో మనం చూస్తుంటాం, ఎక్కడైనా మంత్రాలతో చింతకాయలు రాలుతాయా? మంత్రాలు అంటే ఏమి? మంత్రాలు చదువుతుంటాం మనం. ఏదో బ్రాహ్మిన్స్, ఈ అయ్యలు ఉంటారు కదా బ్రాహ్మిన్స్, వాళ్ళు మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా? రాలవు. సో కాబట్టి మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు అంటే మనం చింత చెట్టు కింద కూర్చొని ఏదో పెద్దగా మంత్రాలు చదివితే చింతకాయలు రాలవు. అదేవిధంగా పద్య సంత్రాలతో చింతలు పారిపోతాయా అంటే మనం పెద్ద పెద్దగా మంచి మంచి పద్యాలు పాడితే మన యొక్క చింతలు పారిపోతాయా అంటే మన యొక్క బాధలు తొలగిపోతాయా? తొలగిపోవు కదా. అదేవిధంగా యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు అంటే పెద్ద పెద్ద యంత్రాలతో, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మానవ శరీరంలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఏం చేస్తుంది? ప్రతి దాన్ని కూడా యంత్రాలతో ఏం చేస్తున్నారు? జబ్బులు నయం చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ యంత్రాలు కూడా ఏం చేయమంట? నయం చేయకుండా ఉంటాయి కొన్ని రకాలటువంటి జబ్బులకు. మళ్ళీ తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? తంత్రాలు అంటే ఏమి? ఈ మాయ మాటలు చెప్తుంటారు కదా, తంత్రాలు ఏదో మాయ మాటలు చెప్పి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు. ఈ సమాజ రుగ్మతలు దారికి వస్తాయా అంటారు. సమాజ రుగ్మతలు అంటే ఏమిటి ఇక్కడ అంటే సమాజంలో ఉండేటువంటి అనేక రకాల చెడుల్ని సమాజ రుగ్మతలు అని అంటారు. మరి సమాజ రుగ్మతలు ఏమి? సమాజ రుగ్మత అంటరానితనం, దాన్ని సమాజ రుగ్మత అంటారు. అన్టచబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. అది ఒక సమాజ రుగ్మత అంటే సమాజంలో ఉండే ఒక చెడు, పూర్వకాలంలో ఉండేది అంటరానితనం. అంటే మనము వేరే వాళ్ళని ముట్టుకోకుండా ఉండేవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు. అంటే ఒక పెద్ద కులం వాడు ఒక చిన్న కుల వాళ్ళని ఏం చేసేవాడు? ముట్టేవాడు కాదు, దూరంగా ఉండేవాడు. వరకట్నం ఇది కూడా ఒక సమాజ
రుగ్మత. అంతేకాకుండా జంతు బలులు ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో. అంటే జంతువులను తీసుకుపోయి కట్ చేసి తన యొక్క రక్తాన్ని ఆ దేవతకు సమర్పించేవాళ్ళు. సో కాబట్టి జంతు బలులు, అంటరానితనము, నెక్స్ట్ వరకట్నము, ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా సమాజంలో ఉండే రుగ్మతలు. అంటే సమాజం అనేక రకాల బాధలు ఉంటాయి. వాటిలో ఇవన్నీ కొన్నే అంతే. సో కాబట్టి సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? రావు కదా. మరి దారికి వస్తాయంటే రావు అని చెప్పవచ్చు. అంటే అనవచ్చు అని కొందరు అంటుంటారు రాదు అని. కొంతమంది ఏమి లేదు జరుగుతాయని చెప్తున్నారంట. అవునని అంటారు కొంతమంది. అనిపించనవచ్చు. మనకు ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి అనిపించకపోవచ్చు అంటాడు. సో ఇంకోసారి చూడమా, మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు. మంత్రాలు మంత్రాలు అంటే ఏమిటి? మనం చదువుతుంటాం కదా, బ్రాహ్మిన్స్ చదువుతూ ఉంటారు మంత్రాలు. సో అటువంటి మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు. చింతకాయలు రాలుతాయా అంటే రాలవు. మంత్రాలతో చింతకాయలు ఎప్పుడూ రాలవు. అంతేకాకుండా పద్య సంత్రాలతో చింతలు పారిపోతాయా అంటే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు పద్యాలు గట్టి గట్టిగా పాడితే మన చింతలు ఏమైనా పోతాయా అంటే అస్సలు పోమా, చింతలే పోవు అస్సలు. అదేవిధంగా యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు. అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు. అంటే పెద్ద పెద్ద యంత్రాలతో జబ్బులు నయం చేస్తా అంటే చేయవు. కొన్నిసార్లు ఆ యంత్రాలు కూడా ఏం చేస్తాయంట, ఆ జబ్బుల్ని నయం చేయవు. మళ్ళీ తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? తంత్రాలు అంటే ఏమి? మాయమాటలు. ఏదో తప్పుడు మాటలు, మాయమాటలు, మోసపూరితమైనటువంటి మాటలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? అంటే సమాజంలో ఉండే చెడు పోతుందా? సమాజ రుగ్మతలు అంటే ఏమిటి? అంటే అనితనం కావచ్చు, వరకట్నం కావచ్చు, నెక్స్ట్ జంతుబలి కావచ్చు. ఇవన్నీ కూడా బాగుంటాయా, దారికి వస్తాయా అంటే దారికి రావు. దారికి రావు. అంటే అనవచ్చు, అవునని కొందరు, అనిపించనవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి మొదటి గేయం యొక్క అర్థం. అర్థమైంది కదా. అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఇంకోసారి వీడియోని చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మనము మిగిలినటువంటి పాఠాన్ని పరిశీలిద్దాం. ఓకేనా.